హా పబ్లిక్, ఇప్పుడు మా ముసలిమోత వారు వచ్చే యాళ్ళైంది కదా, మరి పెద్ద మనిషి ఇయ్యాలే మిగుర ముంగటేసుకున్నాడో ఓ పరి విలుద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? మొగడు పెట్టిన ముగ్గు వాకిలంత సాయ, వాడు గడిగిన గంజు రోజంత తలుకు, ముద్దు మురిపాలతో మొగుడు చేసిన పనులు పెళ్ళమే మెచ్చుకొని రాత్రంతా. అగ్గో గిదేంది? ఓ కెమెరా అన్న, మా ముసలోడా చేయాలకు గీ పాటలేంది గల్ల ముచ్చట్లేంది? అసలు ఎవలిల్లు? ఓ తాత ఎటు పోయినవే? నన్ను అడుగుతానే విజయ్, ఆ ముసలోడు ఎడిపోయినా నన్ను అడుగుతాను. ఎవరు రాది? ఎవరితో మాట్లాడతాను? అబ్బా కొడుక, ఈ పుండకోరిది చూసిందారా? గిదితో మాట్లాడతానావురా? వారి నేను చూసిందారా? అది చూసిందే, మరి కొంప తీసి మరి ఆ మందికి చెప్పామని నిజ తీస్తా అదే. అయ్యో మీరేనా నీ తాత? ఆయన గియ్యలేందే కొత్తగా నెత్తి మీద కొంగులు కప్పుకొని గా సమ్మల్ మామ వాకిట్ల ముగ్గులు ఎత్తున్నాడు, నువ్వేమో గంజులు తోముతున్నావు, ఏంది కథ? కథ లేదు, కాకరకాయ లేదు, కానీ నీ వార్తలు నువ్వు చదువుకో, మాకు బొచ్చడంత పని ఉన్నది. ఎవరు సమ్మాలుగా ఇట్లా పొరగా ఇవి అడుగుదురా? మళ్ళీ ముసలి తెచ్చేయాలి, కూర పొయ్యి మీద వేయాలి రాయించను. కడిగిందాన్ని మళ్ళీ దొంగతాం ఎవరో కాళ్ళ మొక్క పోడా. అరే ఈ ముసలోనికి పొద్దుగల తాగిన పాచికల్లు ఇంకా దిగలేదా ఏంది? అంతేమో ఖాళీ ఎత్తున్నాడు, ఏంది కావచ్చు? ఓ తాత, ఇంతకు గీ పనులన్నీ ఎందుకు ఎత్తున్నావు చెప్పే, నీకు జర పుణ్యం ఉంటది. అరే నువ్వు దినము అక్కడ కూర్చొని వార్తలు చదువుతానవా, లేకుంటే ఎర్రగడ్డ అంగట్ల రగ్గులు అమ్ముతానవే? ఇవాళ ఏడు అనేది కూడా తెలుస్తలే అని నీకు. ఇవాళ మహిళల దినోత్సవం అంటే మహిళలను గౌరవించే రోజు అన్నట్టు. అందుకే ఇవాళ ముసల్దానికి ఎసొంటి పనులు ఇట్లా ఉండద్దని అన్ని నేనే చేస్తాను. అట్లా మర్చిపోయినా, నీకు కూడా మహిళల దినోత్సవ శుభాకాంక్షలు. సరే సరే, నీకు కూడా మహిళల దినోత్సవ శుభాకాంక్షలు. గాని అన్ని పనులు చేసే నువ్వు ముసల్దాన్ని గీయాల పనికెందుకు తోలినావు అది చెప్పు. తిప్పులాడి నేను మాగా చెప్పిన ముసల్దానికి, అరే లక్ష్మి ఇవాళ మహిళల దినోత్సవమే, ఆడోళ్ళు ఎవ్వరు పని చేయద్దు, నువ్వు కూడా కూలికి పోవద్దు, ఇంటికాడనే ఉండే నేను అండి పెడతా అని చెప్పిన. అయ్యో మొగోడు, ఈయన వండి పెడితే నేను ఇంటికాడ కూర్చొని తినాలన్నమాట. ఇవాళ ఒక్కరోజే నువ్వు నాకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు పెద్ద మనిషి. రోజు నేను చేసే పనిని నా కట్టాన్ని అర్థం చేసుకుంటే అదే 10,000. ఇద్దరు మాకం నడించడం మలుచుకొని పంచే పూటకెత్తెళ్తుంది, కడుపుకెత్తెళ్తుంది అని నా మూతి మీద పొడిచిందా కూలిపోయింది. ఏం చేయాలి సమ్మాలుగా? అవును మరి, ముసల్ది చెప్పినట్టు ఉమెన్స్ డే నాడు మాత్రమే మీ మొగళ్ళకు మా ఆడోళ్ళ మీద ఎక్కలేని ప్రేమ అభిమానం పొంగుకత్తా అంటది. మామూలు మొగుల మీదకి ఎక్కించి వాట్సాప్లలో స్టేటస్లు డీపీలు పెడుతుంటారు. అయ్యో మీకన్నా ఓ దినం ఉన్నదా తల్లి, మా మొగళ్ళకు ఓ దినమా పాడా? ప్రతి దినం మీ ఆడోళ్ళ చేతిలో బానిస బతుకులేనాయా? మా బతుకులన్న మన్నుగొట్ట. ఇక గివినే సూరు రాదు, ప్రతి దినం వీని పిల్లం వీడిని పిచ్చి కుక్కనికి వచ్చినట్టు కొడుతుంది. ఆయన కూడా అన్ని మూసుకొని మలుసుకొని పంటడు నడితే ఏం చేస్తాడు మరి? ముసలాడు ఏం మాట్లాడుతావు కానీ, నువ్వు మొత్తగా తాగొచ్చినప్పుడు చిన్న పిచ్చి కొట్టుడు కొడతలేదా నిన్ను? ఇంకోటే అది బయట చెప్పుకుంటారా? అరే మీ పంచాది సల్లగుండా, ఇలా ఒక్కరోజు పనులు చేసి ఆడోళ్ళ మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు నటించకుండ్రి. మీ మొగళ్ళ సంగతి మా ఆడోళ్ళకు తెలియదా? అయ్యో మేమంటేనో నటిస్తానం అయితే, మరి మంది చూడంగా మహిళల మీద కొండంత ప్రేమ ఉన్నట్టు నటించి మాటలు చెప్పి మరి తప్పించుకునేటోళ్ళ సంగతి ఏంది అది చెప్పరాదు? ఆగో గట్ల మాట తప్పినోళ్ళేవలే. ఎవ్వలే ఉన్నది, మన ముఖ్యమంత్రి రేవంత్ సారు చదువుకునే ప్రతి ఆడి బిల్ల వాళ్ళ అన్న మీదనో వాళ్ళ తమ్ముని మీదనో వాళ్ళ అయ్య మీదనో ఆధారపడాల్సిన అవసరం లేకుండా వాళ్ళు స్వతంత్రంగా కాలేజీకి పోయి వచ్చేటందుకు కూటీలు ఇస్తా అని చెప్పిండు. ఈ కూటీలు పెళ్లి చేసుకునే ప్రతి ఆడి బిడ్డ తాలిబొట్టుల కోసమని తులం బంగారం ఇస్తా అని ఏతులు వచ్చిర్రు. తులం బంగారం అట్లనే ప్రతి మహిళ భర్త దగ్గర ప్రతి అవసరానికి రూపాయికి ఆటనకు చేయి జాపకుండా ఉండాలని మా సర్కారు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. పత్తకు లేవు ఇప్పటి వరకు. గంతేందుకు బతుకమ్మ పండుగకి ఇస్తామన్న రంగురంగుల 2 చీరలు మా అక్క సీతక్క గొప్పగా చెప్పింది. ఇవాళ మహిళల దినోత్సవం, వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ గా ఇవన్నీ వరాలు ఇస్తామని చెప్పొచ్చు కదా, కనీసం ఏదన్నా ఒకటి ఇస్తామని చెప్పొచ్చు కదా. ఓ తిక్కల ముసలోడా, సర్కారు ఇయ్యని వాటి గురించి బాగా నీలుగుతున్నావు కదా. బస్సులలో ఉచితంగా తిరిగే అదృష్టాన్ని కల్పించిండు మా రేవంత్ అన్న, ఎరికైనా తమరికి? అదే బస్సులలో మీ ఆడవాళ్ళంతా సిక్కలు పట్టుకొని తనుకునే అదృష్టాన్ని కూడా కల్పించిండు మీ రేవంత్ అన్న. అది చెప్తలేవు శంకిని? ఏ ముసలోడా, మా మహిళా సంఘాలకు సర్కారోళ్ళు బస్సులు ఇప్పించి అవిటిని ఆర్టీసోళ్లకు కిరాయికిచ్చి వచ్చిన లాభాలతోని మా బతుకులు మారుతారట. బస్సులను కొన్న అప్పు తీరినాక ఆ బస్సులకు మేమే యజమానురాళ్ళమంట, ఎరికైనా నీకు?
అప్పు తీరినట్టే మీరు యజమానురాలు అయినట్టే. అవే బస్సులలో మీ మహిళలను ఉచితంగా తిప్పి ఆర్టీసీకి ఉత్తశే చూపెడుతుంది కావచ్చు సర్కారు. మంచిగున్నది పో సర్కారు ఆలోచన. అది కాదే, ఈ బస్సులు ఇచ్చే ఆలోచన కంటే ముందుగాల మీ మహిళలకు మాట ఇచ్చినట్టు స్కూటీలు ఇవ్వచ్చు కదనే. అట్లా అడుగుడు నా తప్ప అనే సర్కారును ప్రశ్నించొద్దా నేను? చెప్పు ఇక నువ్వే. ఓ తిక్కల ముసలోడా, షేపాటి సర్కారు ఏది చేసినా మా మహిళల మంచి కోసానికే ఆలోచించుతుంది. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి కొందరు పెట్రోల్ బంకులు నడిపేటట్టు ఎంకరేజ్ చేసింది సర్కారు. మా కోసం ఇంకేమేమో ఆలోచనలు చేస్తున్నది. మా ఆడోళ్ళ మీద సర్కారుకు మస్తు ప్రేమ ఉన్నది. నీ లెక్క మహిళల దినోత్సవం నాడే నటించాల్సిన అవసరం ఏం లేదు సర్కారోళ్లకు. ఎరకైనా నువ్వు చూస్తుండు, ఈ 5 ఏళ్లల్లా షేపాటి సర్కారోళ్ళు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తారు. సర్కారుకు మీ మహిళల మీద అంత ప్రేమే ఉండేదుంటే ఈ మహిళల దినోత్సవం నాడు చదువుకునే ఆడిపిల్లగాళ్లకు కూటీలు ఇవ్వను, ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇవ్వను, పెళ్లి చేసుకోబోయే ఆడిపిల్లగాళ్లకు తులం బంగారం పెట్టువాను, 2 రంగురంగుల చీరలు ఇవ్వను. అట్లా అడుగుడు తప్ప నువ్వు అడగరాదు. ఏమో బాగా నిలుగుతాను నీరు కడదానా నీ అల్కదక్కుని. ముసలాడా మాటలతోనే పోతే ఎలా తీస్తానవా? ముసళ్ళ చేయలేదు అడుగు పై ఆ కూర వండుకుంట వండుకోవద్దా? వీడు కూడా ఆడి బట్లు ఏంది ఆడోళ్ళ పని చేయరా అంటే ఆడేసాలు వేసుకొని తిప్పలాడాల్సిన అవసరం ఆరా పాపా అని అల్కదక్కుని. ఇంకా ఈయన తిప్పుతాండి ఈడ. చూసిండ్రా నుల్లా మా ముసలోని కథ ఎట్లున్నదో. అయినా మా తాత చెప్పింది కూడా నిజమే అనిపిస్తున్నదుల్లా. ఈ మహిళా దినోత్సవం నాడన్న షేపాటోళ్ళు హామీ ఇచ్చినట్టు గతులం బంగారమో లేకపోతే 2500 పథకమో స్కూటీలో ఏదో ఒకటి ఇస్తే మా ఆడోళ్ళం మస్తు ఖుషి అయిదుము. సీఎం రేవంత్ అన్న పోటువకు బిందెలతోని పాలాభిషేకాలు కూడా చేద్దుము. ఇక మరిగా రోజు ఎప్పుడు వస్తుందో ఏమో పోన్రి.